ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ జట్లు ఈకానా స్టేడియం వేదిక తలపడబోతున్నారు. మెయిన్లీ మ్యాచ్ ఆర్సీబీకి అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఆర్సీబీ మ్యాచ్ గెలిస్తే వాళ్ళ టాప్ 2లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. వేరే ఎస్ఆర్హెచ్ విషయం కనుక వస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టు. కాబట్టి ఎలాగైనా మ్యాచ్ గెలవాలని చూసారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాలి, కానీ అక్కడ వెదర్ ఫోర్కాస్ట్ వల్ల ఇది లక్నోకి షిఫ్ట్ చేశారు. ఇక ఈ మ్యాచ్ ఆడే ఈకానా స్టేడియం యొక్క పిచ్ విషయానికి వస్తే బ్యాటింగ్ పిచ్. ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జట్లు ఏ పిచ్ మీద అయితే ఆడారో అదే పిచ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం 20 మ్యాచ్లు జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 8 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసే టీం 11 సార్లు గెలిచింది. ఇలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ విషయానికి వస్తే 169గా ఉంది. ఇక హెడ్ టు హెడ్ విషయానికి వస్తే మొత్తం 25 మ్యాచ్లు జరిగినాయి. అందులో ఆర్సీబీ వాళ్ళు 11 మ్యాచ్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 13 మ్యాచ్లు గెలిచారు. ఇక నో రిజల్ట్ చూసుకుంటే ఒకటి ఉంది. ఈవెన్ లాస్ట్ 6 మ్యాచెస్లో చూసుకున్నా సరే 6 మ్యాచ్ల్లో 3 ఆర్సీబీ వాళ్ళు గెలిస్తే 3 ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిచారు. ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఓపెనర్గా అభిషేక్ శర్మ మరి అథార్వట్ ఐడే బరిలోకి దిగడానికి అవకాశం ఉంది. నెంబర్ 3 ఇషాన్ కిషన్, నెంబర్ 4 ఎన్రిచ్ క్లాసన్, నెంబర్ 5 కమిందు మెండిస్, నెంబర్ 6 అనికేత్ వర్మ, నెంబర్ 7 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 8 ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 హర్షల్ పటేల్, నెంబర్ 10 జీసన్ అన్సారీ, నెంబర్ 11 ఇషాన్ మలింగ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే హర్ష్ దూబే రావడానికి అవకాశం ఉంది. ఇక ఆర్సీబీ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఓపెనర్గా ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ బరిలోకి దిగడానికి అవకాశం ఉంది. నెంబర్ 3 మయాంక్ అగర్వాల్, నెంబర్ 4 రజత్ పటిదార్, నెంబర్ 5 జితేష్ శర్మ, నెంబర్ 6 టిమ్ డేవిడ్, నెంబర్ 7 ఒమార్ షఫర్, నెంబర్ 8 కృణాల్ పాండ్యా, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 యశ్ దయాల్, నెంబర్ 11 లుంగి ఎంగిడి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే దేవదత్ పడికల్ రావడానికి. ఇక ప్లేయర్ బ్యాటిల్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ వర్సెస్ జాస్ హేజిల్వుడ్. మెయిన్లీ అభిషేక్ శర్మ 17 బాల్స్ ఫేస్ చేస్తే అందులో 31 రన్స్ స్కోర్ చేశారు. మెయిన్లీ స్ట్రైక్ రేట్ చూసుకుంటే మటుకు 182గా ఉంది. మెయిన్లీ జాస్ హేజిల్వుడ్ బౌలింగ్లో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. ఇంకా ఇంకో బ్యాటిల్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ వర్సెస్ హర్షల్ పటేల్. మెయిన్లీ విరాట్ కోహ్లీ 42 బాల్స్ ఫేస్ చేస్తే అందులో 72 రన్స్ స్కోర్ చేశాడు. అది కూడా 171 స్ట్రైక్ రేట్తో. మెయిన్లీ హర్షల్ పటేల్ బౌలింగ్లో 2 టైమ్స్ అవుట్ కూడా అయ్యాడు. చూడాలి మరి ఆర్సీబీ వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచి టాప్ 2లోకి వెళ్తారా లేదా ఎస్ఆర్హెచ్ వాళ్ళైనా షాక్ ఇస్తారా?